హలో అందరికీ వెల్కమ్ టు హరిత టాక్స్. ఈరోజు మనం వినబోయే కథ అత్తా కోడళ్ళు. వెనకటికి ఒక ఊళ్ళో ఒక ముసలావిడ ఉండేది. భర్త చనిపోయేసరికి ఆమెకు ఇద్దరు సంతానం. పెద్దవాడు కొడుకు, చిన్నది కూతురు. ఆమెకు పెత్తనం అంటే చాలా సరదా. పైగా నోరు మంచిది కాదు. ఆమె గయ్యాళితనం కోసం ఆ చుట్టుప్రక్కలంతా పేరు మ్రోగిపోయింది. ఇలా ఉండగా కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. త్వరగా కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని రప్పించుకొని పెత్తనం సాగించాలని ఆమెకు తొందర కలిగింది. కానీ ఆ గయ్యాళికి తమ పిల్లని కోడల్ని చేయటానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? పాపం ఆమె చాలా ప్రయత్నించింది, కానీ ఒక్కరూ తమ పిల్లనిస్తామని ముందుకు రాలేదు. చివరికి ఎలాగో ఆమె బంధువులలోనే ఒకరు తమ పిల్లనివ్వడానికి ఒప్పుకున్నారు. పిల్లని చూసుకొని సంబంధం ఖాయం చేసుకుంది. తరువాత పిల్ల తల్లితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఏమండి, మన అమ్మాయికి తినటానికి ఏమంటే ఎక్కువ ఇష్టమండి అని అడిగిందా ముసలావిడ. మా అమ్మాయికి ఆవకాయ అంటేను అప్పడాల పిండంటేను తగని ఇష్టమండి. ఇప్పటికీ నేనెప్పుడైనా అప్పడాలు ఒత్తుదామని పిండి దగ్గర పెట్టు కూర్చుంటే అటొచ్చి కాస్త ఇటొచ్చి కాస్త మొత్తం మీద నేను అప్పడాలు ఒత్తటం పూర్తయ్యేసరికి 10 అప్పడాలకు సరిపోయే పిండి అయినా కాజేసి తింటుంది అని చెప్పిందా కాబోయే వియ్యపురాలు. కాబోయే కోడలు పక్కనే నుంచొని ఇది విన్నది. అత్తగారు తనకిష్టమైనవన్నీ చేసి పెడుతుంది గామోలు అని మురిసిపోయింది. ఒక సుముహూర్తాన వివాహం జరిగింది. కొంతకాలానికి కోడలు కాపురానికొచ్చింది. అత్త ఎంత గయ్యాళిదో అంత పీనాసి కూడా. కోడలు కాపురానికొచ్చిన తరువాత తన కొడుకు కూతురు రోజు ఆవకాయ వేసుకుని తినేవారు. కానీ కోడలికి మాత్రం ఒక్క పూట కూడా ఆవకాయ వేసేది కాదు. అంతేకాదు, కోడలు కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, శుభ్రమైన బట్ట కట్టుకున్నా తప్పే, ఒక పువ్వులు పెట్టుకోవటానికి లేదు, ఒక పండగ చేసుకోవటానికి లేదు. ఆఖరికి భర్తతో అత్త వింటుండగా మాట్లాడడానికి కూడా కోడలు హడలి చస్తుండేది. పాపం ఆ పిల్ల భర్త కూడా తల్లి చేతిలో కీలుబొమ్మలా ఆడేవాడు. అలాగే అష్టకష్టాలు పడుతూ ఎలాగో కాళ్ళం వెళ్ళబుచ్చుతోంది కోడలు. ఇలా 4 ఏళ్లు గడిచాయి. ముసలావిడ కూతురికి కూడా పెళ్లి ఈడు వచ్చింది. ఆ పిల్ల అదృష్టాన త్వరలోనే ఒక సంబంధం కుదిరింది. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్లి ఇంకా 4 రోజులుందనగా అత్త కోడలి చేత నానా చాకిరీ చేయించి పెళ్లికి కావలసిన పచ్చళ్ళు పెట్టించింది. కానీ ఆవకాయ అప్పడాలు మాత్రం తనే పెట్టాలని నిశ్చయించుకుంది అత్త. కోడలికి ఆ 2 అంటే ఇష్టం గదా. అందుచేత కోడలు ఆ 2 రుచి చూడకుండా చెయ్యాలని ఆ గయ్యాలి పట్టుదల. ఆ రోజు ఆవపిండి చేతులు మంట పుడుతున్నా ఓర్చుకుని అత్త తానే స్వయంగా ఆవకాయ ఊరపెట్టింది. అప్పడాలు తయారు చేయటం మర్నాడు తనకే అట్టే పెట్టుకుంది. ఈ సంగతంతా కోడలు చూస్తూనే ఉంది. ఆ రాత్రి కోడలు తన భర్తతో ఇలా మాట్లాడుతోంది. ఏమండి, మీ అమ్మగారు మరీ ఇంత చుప్పనాతేమండి? పచ్చళ్ళు పెట్టడానికి నా చేత నానా చాకరీ చేయించుకుంది. తీరా ఆవకాయ పెట్టవలసి వచ్చేసరికి ఆ పని నాకు ఒప్ప చెప్పక నేనెక్కడ రుచి చూస్తానో అని ఆమె స్వయంగా ఈవేళ ఆవకాయ పెట్టింది. రేపు అప్పడాలు ఒత్తబోతున్నారు. నాకు అప్పడాల పిండి అంటే తగని ఇష్టం. ఆవకాయ పెళ్లిలో నలుగురితో పాటు నాకు వడ్డిస్తారేమోనని ఆశపడుతున్నాను. కానీ రేపు అప్పడాలు ఒత్తేసిన తరువాత ఒక్క పిసరైనా నాకు మిగలదే, ఎలాగండి అని అంది. ఏమో నాకు తెలియదు, నీ ఇష్టం వచ్చినట్లు అఘోరించు అని విసుక్కున్నాడు భర్త. అయితే నాకు ఒక ఉపాయం తోచింది. అలా చేస్తాను. రేపు అప్పడాల పిండి రోట్లో మీ అమ్మగారు తొక్కిన తర్వాత రోలు కడగవలసిన పని నాదే కదా. మన రోలు కూడా మొన్ననే కక్కు కొట్టించింది కదా. అక్కడక్కడ కొంచెమైనా పిండి ఇరుక్కుని ఉంటుంది. ఆ పిండిని గీక్కుని తింటాను. ఇంతకు తప్ప నాకు పిండి దక్కే మార్గం కనిపించటం లేదు అని చెప్పిందా కోడలు. ఈ సంభాషణంతా ఆ పక్క వసారాలో పడుకున్న అత్త విన్నది. ఆరి దీని తెలివి, ఇదా దీని ఆలోచన, నేనేనా అంత తెలివి తక్కువ దానిని అనుకుంటూ అత్త ఒక్కసారిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రాత్రికి రాత్రే అప్పడాల పిండి రోట్లో తొక్కింది. తర్వాత రోలు కడిగి పారేస్తాను, ఇంకా అది గీక్కుని తినేదేమిటి అని రోలు కడగబోయింది. కానీ ఆమె పీనాసిది కదా, అంచేత రోట్లో ఇరుక్కున్న పిండి తనే గీక్కుంటే మరో అప్పడానికైనా రాకపోతుందా అనిపించింది. అలా గీకుతూ ఉండగా పిండి రాకపోగా ఆ రోటి కతుకుల్లో గోరు పట్టుకుని చిగురు అంటి భగభగా మంట పుట్టడం మొదలుపెట్టింది. ఇది కాదు పద్ధతి. రోట్లో పిండి కాస్త నేనే తింటాను. దాంతో నా కడుపు నిండినట్లు అవుతుంది, నా కోడలి కడుపు ఎండినట్లు అవుతోంది అని ఆలోచన తట్టింది అత్తకి.
అంత చక్కటి ఆలోచన తట్టిందన్న సంతోషంలో అత్త తల ఒక్కసారిగా రోట్లో దూర్చింది. ఒక్కసారిగా ఇరుక్కుపోయింది. పాపం ఏం చేస్తుంది? పోనీ అరుద్దామంటే దవడలు కదపటానికి కూడా వీలు లేకుండా ఇరుక్కుపోయింది. పాపం మూలుగుతూ అలాగే ఉండిపోయింది. కానీ ఎవరు విన్నారు ఆమె మూలుగును? కొడుకు కోడలు గాఢ నిద్రపోతున్నారు. తెల్లవారుతుందనగా పాచి పని చేసే ఏనాది సుబ్బమ్మ, అమ్మగారు అంట్లెయ్యండి అంటూ అత్త ఇరుక్కున్న రోటి దగ్గరకు వచ్చింది. అది చూసి కొడుకుని కోడల్ని ఏనాదిది కేకపెట్టి లేపింది. వాళ్ళు వచ్చి చూసి తెల్లపోయారు. ఇద్దరూ చేరి చాలా ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. అప్పుడు ఏనాదిది, అయ్యగారు మీరు ఒక్క పాలిగా ఎగిరి అమ్మగారి నడ్డి మీద సతికిలపడండి, తలదానంతట అదే వచ్చేస్తుంది అని సలహా ఇచ్చింది. సరేనని కొడుకు అలాగే చేశాడు. ఒక్కసారిగా అత్త యువతల పడింది. మొహం వాచిపోయింది. పెళ్ళి అయిపోయేదాకా ఆమె లేవనే లేదు. ముసుగు పెట్టి పడుకుంది. కథ కంచికి మనం ఇంటికి. మీకు ఈ కథ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని కథా విశేషాల కోసం హరిత టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి.